సబ్స్క్రైబ్ బటన్ని నొక్కడం, బెల్ ఐకాన్ని కొట్టడం అస్సలు మర్చిపోవద్దు. హలో, గుడ్ మార్నింగ్. హలో అందరికి, వెల్కమ్ టు మన చెర్రీ. ఫాదర్స్ డే కోసం షాపింగ్ చేయాలి. ఓకే, సో నీకంటే ఎట్లాగో సర్ప్రైజ్, నువ్వు అడగబాక ఏంటి అనేది. నీ సర్ప్రైజ్ చెప్పవు కదా, నేను ఎన్నిసార్లు అడుగుతాను సర్ప్రైజ్ ఏమి వద్దు అని. నాకు సెలబ్రేషన్స్ అంటే ఇష్టం. సో మనం ఏం డిసైడ్ అయ్యాము, నువ్వేం చెయ్యకు, నేను చేసేది ఆపద్దు. ఏం చెయ్యొద్దు అని ఎలా చెప్తావు నువ్వు? నా ఇష్టం, చేస్తానా లేదా మళ్ళీ నా ఇష్టం కదా నువ్వు అన్నట్టు. ఇన్ ఆర్బిట్ వచ్చేసాము. లాస్ట్ టైం ఇన్ ఆర్బిట్ వచ్చినప్పుడు అయితే కరెక్ట్ గా 1 o'clock వెళ్ళిపోవాలి అడుగు వచ్చాం కదా. యా, అంటే అప్పుడు మనకి కర్ఫ్యూ 2 వరకే కదా. అదే రెస్ట్రిక్షన్స్ ఉన్నాయి కదా. సో ఇప్పుడైతే నువ్వు నన్ను టెన్షన్ పెట్టద్దు, హడావిడి పెట్టద్దు. ఏం కొనాలనుకుంటున్నా నన్ను కొంచెం కూల్ గా కొంచెం ఆలోచించుకుని. మాస్క్ మూతికే కాదు నోటికి కూడా వేసుకుంటాను నేను. ఇంగ్లీష్ తెలుగులో కాదు. సరే పద. ఎలా ఉంటుందంటావు? రష్ ఉంటుందంటావా లేకపోతే? ఇంకా రెస్ట్రిక్షన్స్ కూడా ఎత్తేసారు కాబట్టి నార్మల్ గానే ఉంటది అనుకుంటున్నాను నేను. మనం రాలా, అలానే మిగతా జనాలు కూడా వచ్చేసారు. చూసావుగా ఎన్ని కార్స్ ఉన్నాయో. సో ప్రతి ఒక్కరికి వాళ్ళ పనులు ఉంటాయి, వాళ్ళ పర్పస్లు ఉంటాయి, రావడానికి కానీ కావాల్సిన సామాన్లు కొనుక్కోవడానికి కానీ. పార్కింగ్ అంటే అయితే నేను పెడతాను, లేకపోతే ఎక్కడికో పంపిస్తారు. హలో ఎప్పుడు నా మాట నువ్వు ఇక్కడ రాగానే దిగేసి నేను డ్రైవింగ్ సీట్ లో కూర్చోబెట్టేసి నేను వెళ్ళి అమ్మ మేము కార్ పార్కింగ్ చేసుకుంటా అని చెప్పనా? అవును, ఏమైందంట? మళ్ళీ యాజ్ నార్మల్ పార్కింగ్ స్లాట్స్ కోసం ఎదుక్కోవడం, ఎవడైనా తీస్తే అర్జెంట్ గా అక్కడ పెట్టేసేయాలి అన్న ఆతృత, ఇవన్నీ మళ్ళీ నార్మల్ గా కనిపిస్తున్నాయి. ఓకే, కింద చాలా కొంచెం స్పేస్ ఉందిలే, పార్క్ ఈజీలీ. దానికి దగ్గరగా పెట్టుకోవా ప్లీజ్. ఎక్కువ నడవక్కర్లేదు. ప్రెగ్నెంట్ పేషెంట్ సో ప్రెగ్నెన్సీ కన్నా ఇప్పుడే ఎక్కువ అవుతుంది తెలుసా నీకే. నీ కొడుక్కి నువ్వు చక్కగా ఎత్తుకుని చెప్పడం అలవాటు చేసావు అని ఇప్పుడు నేను మంచం మీద పడుకోబెట్టడం ఆలస్యం, ఏడుస్తున్నాడు. పొద్దు నుంచి నైట్ వరకు అటు పడుకునే వరకు నాకు వాకింగ్ అవుతుంది ఇంట్లో. నాకు రోజు నువ్వు చూస్తున్నావా? ఇంటికి అలా కుదరట్లేదు కదా, సో ఇంట్లో వాకింగ్ అయిపోతుంది. ఇది కాదు, ఆ స్ప్రే టైప్ తీసుకురాలేదా? స్ప్రే లేదు, దొరకలేదు. అదేంటి మీ దగ్గర ఉంది కదా ఇంట్లో? ఉంది, కనిపించలేదు కానీ. చాలా రోజుల తర్వాత వచ్చాం కదా. ఇందాకేమో నడవడానికి అమ్మ నాకు అసలు ఓపిక లేదమ్మా, ఇప్పుడేమో మెట్లు ఎక్కుదా కాస్త ఎనర్జీ ఎక్సర్సైజ్ అయినట్టు ఉంటుంది అంటున్నావా? ఒక పరంగా లిఫ్ట్ లో అంతమంది వెళ్ళారు చూసావు కదా. అవును, సో లిఫ్ట్ లో చాలా మంది యూజ్ చేస్తూ ఉంటారు కాబట్టి మేము మాక్సిమం ఇంటి దగ్గర కానీ బయట కానీ స్టేర్ కేసే యూజ్ చేయడానికి ప్రిఫరెన్స్ ఇస్తున్నాం. 3.816 క్యాలరీస్ ఖర్చు చేసి రాశారు. నీకు ఒక విషయం తెలుసా? ఇప్పుడు ఇక్కడ నీకు ఇన్ని క్యాలరీస్ ఖర్చు పెట్టేస్తున్నాను కదా, మనం వెళ్ళే లోపల అక్కడ పైన ఏదో తిప్పించాలి కదా. ఖర్చు పెట్టిన క్యాలరీస్ మళ్ళీ గిన్నె చేస్తావా? ఇదా మాస్టర్ మైండ్ వెనకాల ప్లానింగ్ అంతా. క్లోజ్ చేస్తుంది, ఇంకో ఫ్లోర్ ఎక్కాలి. నాకు తెలుసు. ఉంటలే చేయాలంట. ఓపెన్ అవుతుంది. అరే క్లోజ్ అయిపోయింది. సో డోర్ క్లోజ్. ఇంకో ఫ్లోర్, కింద ఫ్లోర్ దిగుదామా? జీకి వెళ్ళాలనుకుంటా. యాక్చువల్లీ ఇందాక ఓపెన్ అయింది, నేను ఇలా ఓపెన్ చేసి ఇటు పట్టుకునే లోపల క్లోజ్ అయిపోయింది.
అవునా? సో ఇది కూడా క్లోజ్ ఉంది. అలా ఓపెన్ చేస్తారా? ఎక్స్క్యూజ్. సో ఎవరైనా ఓపెన్ చేస్తారేమో అని చూసాం, వాడు జస్ట్ అలా చూసి వెళ్ళిపోయింది. ఓకే, సో ఇవాళ ఇలా పైకి కిందకి తిరగడంలో ఉందన్నమాట. షాపింగ్ చేస్తావా ఇంటికి? చేస్తాం. సో ఫైర్ ఎగ్జిట్ లో నాకు తెలిసి ఇది ఓపెన్ చేయొచ్చు. ఎస్, ఎల్జీలోకి వచ్చాం. అమ్మయ్య, ఫైనల్లీ సో ఎక్కడికి వెళ్దాం ఫస్ట్? షూస్ చూద్దాం. మా డాడీకి డైలీ వేర్ వేసుకుంటారు కదా, సో ఆయన బయటకు వెళ్తూ ఉంటారు సైట్స్ కానీ మీటింగ్స్ కానీ, సో లెదర్లో షూస్ చూద్దాం కొంచెం. షాప్ స్టాప్ ఉండేది కదా, క్లోజ్ చేసేసినట్టున్నారు. అంటే లాక్డౌన్ వల్ల మొత్తం అన్ని మారిపోయినట్టున్నాయి చూడు పొజిషన్స్. మార్కెట్ అంటే కొత్తగా పెట్టారు. లేడీస్ ఫుట్వేర్, హోమ్ డెకోర్, ఉమెన్స్ వేర్. వెళ్దామా? ఫస్ట్ డాడీ చూసేసి అప్పుడు. ఏది అంకుల్ సైజ్ ఏంటి? 8. 8 అంటే యూజువల్లీ ఎక్కువ బ్లాక్ వేస్తారు కదా. బ్రౌన్ కూడా ఓకే. సో ఇట్లాంటి టైప్ ఏదన్నా. అంటే కొంచెం ఫార్మల్ గా ఉండేది అయితే బెటర్ ఏమో. అవును, అది ఫార్మల్ గా లేదా? సరే ఇంకా లోపలికి చూద్దాం కదా. అదొక ఆప్షన్ పెట్టుకున్నాము. అది అడిగా 8 సైజ్ ఉందన్నారుగా. ఇంకొకసారి వేరే వాటిల్లో కూడా ఏమన్నా ఇంకా బెటర్. బంగారం ఏం చేస్తున్నావు అమ్మా? నా బాయ్ ఫ్రెండ్ కోసం షాపింగ్ చేస్తున్నా. నీ బాయ్ ఫ్రెండ్ కోసమా? ఏది ఎక్కడ ఉన్నారో చూపించు. ఎల్లుని చూపిస్తా. ఎల్లుండి చూపిస్తావా? ఓకే సర్లే, ఇంకెళ్ళొద్దు. వెళ్ళి నీ వేరే షాపింగ్ చేసుకో. ఇప్పుడు ఇవి ఎందుకు తీయచ్చు కదా. నువ్వు వెళ్ళి నీ షాపింగ్ చేసుకో. ఎలా గుర్తుపట్టారు? మాస్క్ అన్ని వేసుకుని. తీసుకుంటాం. అదిగో అక్కడ నాకైతే నచ్చింది. నువ్వు ఎప్పుడన్నా వీటికి వెళ్ళటానికైనా నార్మల్ ఫార్మల్ కూడా అవుతుందిలే, కానీ ఐ మీన్ నార్మల్. వేసుకుంటారా? కానీ ఇది వరకు ఉన్న వాటికంటే కొంచెం డిఫరెంట్ గా ఉంది. బ్లాక్ తీసుకున్నావా? బ్లాక్ రెగ్యులర్ గా వేస్తానే ఉంటారుగా. బ్లాక్ అయితే కొంచెం అన్నిటికీ సూట్ అవుతుంది కదా. కానీ బ్లౌజే బాగుంది. బ్లూ ఉంది, ఇది బాగుంది కదా, ఇది కూడా బాగుంది. ఇది బాగుంది డిజైన్ కదా. స్లాట్స్ కూడా చాలా ఉన్నాయి. అయిపోయిందా? తీసుకోవాలి.
నాకేం ఇప్పుడేం అక్కడ తీసుకోవాలి ఏం వద్దు తీసుకోవాలి ఏం వద్దు. లేకపోతే నేను ఇంకా కొనేస్తా చెప్పు. వద్దు. మాట మీద ఉన్నాను. Final shopping అయిపోయింది బుజ్జి. థ్యాంక్ యూ. లైఫ్ స్టైల్లో Yeah. మనం వాళ్ళ ఫాదర్ కోసం తీసుకోవాలనుకున్న గిఫ్ట్స్ అన్ని తీసుకుంది. సో నువ్వు అనుకున్న లిస్ట్ మొత్తం అయిపోయింది కదా. ఇంకొకటి ఉంది ఏంటది? నీకు షూస్ హలో నో 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 నాకు తెలుసు ఇప్పుడు ఈ ఫాదర్స్ డే సంగతి. రోజు నువ్వు అవును. డాటర్ గా ఫాదర్ కోసం గిఫ్ట్ కొన్నావు. మరి నాకు కొడుకు తరపున కూడా వాడి ఫాదర్ కి కొనాలి కదా. వాడు పెద్దయి అంత లేదు సంపాదించినప్పుడు అది అది ఆడు కొనుక్కుంటాడు అది వాడు కొనుక్కుంటాడు సరే. నథింగ్ డూయింగ్ నీ బడ్జెట్ లో నీకు నచ్చింది నువ్వు తీసుకో అందుకని నీకు నచ్చింది నువ్వు తీసుకుంటే హ్యాపీగా నువ్వు హ్యాపీ నేను హ్యాపీ వాడు హ్యాపీ. సరే ఇందాక అక్కడ షూస్ చూసాం కానీ వాళ్ళు సైజ్ Size లేదు లేదు. అని అన్నారు. సో మనకి నచ్చే షూస్ ఇంకెక్కడ దొరుకుతాయి అనేది చూద్దాం. ఎస్ సైజ్ ఇస్తారులే అలా చూసి ఎట్లా ఏ బాగుంది కదా నైస్. తనేమో షూస్ తీసుకోమని ఫోర్స్ చేస్తుంది కానీ నాకు షూస్ తీసుకోవాలన్న ఇంట్రెస్ట్ అయితే లేదు. సరే, నీకు ఓ ఎందుకంత పని సీరియస్ గా చేద్దాం. చూస్తున్నావు? ఓ పని చేద్దాం అయితే నువ్వు ఎలాగో షూస్ వద్దా అంటున్నావు కాబట్టి ఓ పని చేద్దాం ఏంటి చెప్పు. అంటే పని చేద్దాం అన్నావు. ఏ పని చేద్దాం చెప్పు. నువ్వు ఎట్లాగో ఈ గ్యాడ్జెట్స్ అన్ని ఇంట్రెస్ట్ ఉంటుంది కాబట్టి నీకు నచ్చిన గ్యాడ్జెట్ ఒకటి తీసుకో వాటి తరపున తీసుకోవాలంటావా? తప్పదా? గిఫ్ట్ అయితే తప్పదు నువ్వు తీసుకుంటానంటే నాకు అంటే- ఇంకా హ్యాపీ లేదంటే నేను సెలెక్ట్ చేశాను అనుకో అది ఇంకా డబల్ ఎక్కువ ఉంటుంది అనమాట. సరే పద చూద్దాం. ఓకే దానికన్నా ముందు ఫస్ట్ అప్ మార్కెట్కి వెళ్దాం. ఓకే ఇందాక అక్కడ పైన చూసాను Yeah. కదా. సో షర్ట్ బాగుంది కదా చెల్లి. ఇగో ఇందా నువ్వేం చెప్పావు వేరే తీసుకుందాం అన్నావు గ్యాడ్జెట్స్ ఏదన్నా. ఇప్పుడు మళ్ళీ బట్టలు జోలికి వెళ్ళకు. ఉన్న బట్టలు వేసుకోవడానికి టైం దొరకట్లేదు. ఓకే అమ్మాయి అయితే చూడు చక్కగా వాడు క్లిప్స్ అవన్నీ కొనేదాన్ని. బేబీ బాయ్ అయిపోయాడు. అసలు అబ్బాయిలకి ఎందుకు కలర్స్ ఉండవు డౌట్ వచ్చింది. అసలు అబ్బాయికి కలర్స్ ఉండవు అమ్మాయిలకి చూడు ఎంత కలర్ఫుల్గా ఉంటారో. సో మీరంతా కలర్ కోసం చూస్తారు, మేము మీలో కలర్స్ ఎత్తుక్కుంటాం. ఏంటది? బిప్సా. ఇక్కడికి వచ్చినా కూడా మళ్ళీ వీడి షాపింగ్ అయినా అంతే కదా మరి. మనం ఏం కొంటానన్నావు, ఏం చూస్తున్నావు? ఏంటి వచ్చేసావు? గర్ల్స్ కి సంబంధించి ఉన్నాయి కదా అన్ని అక్కడ. బాయ్స్ కి అసలు ఏమున్నాయి అంటేనే మా గర్ల్స్ గ్రేట్. అవునవును. కలర్ఫుల్ అన్ని గర్ల్స్ కి ఉన్నాయి. బాయ్స్ కి చూడు ఎన్ని షాపింగ్ తిరగాలి ఈ షాపింగ్ కి. అంటే మీరు షాపింగ్ చేస్తారు, మేము ఖర్చు పెట్టే వాళ్ళము. మేము కూడా షాపింగ్ చేసే వాళ్ళం అయితే మా కోసం ఎవరు ఖర్చు పెడతారు? ఈ లైన్ గొడవలు జరిగిపోతాయి చెప్తున్నా. ఖర్చు పెట్టే వాళ్ళం మేము మీరు సంపాదించాలి కదా. మేము ఈక్వల్గా సంపాదిస్తున్నాం. ఇప్పుడే ఏదో స్టేట్మెంట్ ఇచ్చావు చూడంగానే అయిపోయావు. చెప్పండి కదా అమ్మాయి అంటున్నా. అయిపోయేదా? సరే నాకు ఆకలి వేస్తుంది. ఏంటి బ్యానర్ చూడంగానే ఆకలి మొదలైందా? టైం చూడు ఒకసారి. ఎంతైంది? 2 దాటింది కాదు. సరే మరి ఫస్ట్ తినేసి అప్పుడు నీ గ్యాడ్జెట్కి వెళ్దాం. ప్లీజ్ 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 పద. ఏం తింటావు? చూద్దాం. అది కూడా పైకి వెళ్తున్నాను. నువ్వు వెజ్ తిన్నా నేను నాన్ వెజ్ తింటా. చాలా రోజులైంది. నువ్వు సబ్ తిన్. వెజ్ సబ్ కాంబో చట్పటాకా? సరే సలాడ్ అయితే వేరే చోట ట్రై చేయొచ్చు కదా. ఎప్పుడు ఇక్కడేగా సలాడ్ కొత్తగా వేరే చోట ట్రై చేయి. సరే ఫస్ట్ ఒకసారి నీ ఆర్డర్ అయితే చూసేసి తర్వాత నాకు ఎక్కడ నచ్చితే అక్కడ, లేదంటే మళ్ళీ ఇక్కడికే వస్తాను. ఓకే ఒక 10 minutes టైం పడుతుంది.
ఓకే. సో అంకుల్ షాపింగ్ అయిపోయింది, వద్దన్నా వినకుండా నా చేత షాపింగ్ చేస్తున్నాను. ఎందుకు ఇప్పుడు ఈ బలవంతంగా నా చేతను ఇలా చేస్తున్నావు చెప్పు. అకేషన్స్ అనేవి ఇయర్లో ఒకసారి వస్తాయి కదా, అప్పుడు కూడా కొనుక్కోకుండా ఇంకెప్పుడు చెప్పు. అయినా నేనేమి అవసరం లేని కొనట్లేదు కదా, నీకు అవసరమైందే కొనుక్కోమని చెప్తున్నాను కదా. యువర్ ఆర్డర్ రెడీ మేడం. థ్యాంక్ యూ. ఏం ఆర్డర్ చేస్తావు? ఇండో చిల్లీ చికెన్ స్టార్టర్ ఇది. తిన్నాను, నువ్వు ఎంజాయ్ చేయి. నీ ఎంజాయ్మెంట్ చూసి నేను ఎంజాయ్ చేస్తాను. చికెన్ ఫోర్క్ లేకుండా ఎలా తింటారు? ఫోర్క్ లేదనుకుంటా వాడి దగ్గర, ఉంటే ఇచ్చేవాడుగా. ఏంటి సాస్ లేదు, ఏం లేదు. తీసుకురానా? మరి కావాలిగా. జనజీవన స్రవంతంతా వాళ్ళ ముక్త ఆయాసాన్ని తీర్చుకుంటూ వాళ్ళకి నచ్చింది తింటూ ఎంజాయ్ చేస్తున్నారు. సో వాళ్ళలో మేము కూడా. మనం ఏంటి ఫేస్ అలా పెట్టావు? అంటే టేస్ట్ అంతా బాగుంది, కలర్ఫుల్ గా ఉంది మొత్తం. కొంచెం ఉప్పు తగ్గించుంటే బాగుండేది. ఉప్పు ఎక్కువ వేసారా? మార్చుకుందామా వెళ్ళి? వద్దులే, ఇప్పుడు ఆల్రెడీ 4 ముక్కలు తినేసాను. ఇంకెవరికి నీకు ఒక విషయం తెలుసా? ఏంటి? నేను ఇది ఎక్కడ ఆర్డర్ చేశాను అనుకుంటున్నావు? ఎక్కడ? జనాలు ఇంతమంది ఇబ్బంది పడి చేస్తుంటే నేను ఇలా వావ్ చైనా అంట. ఇందులో కూడా చైనా వదిలిపెట్టలే నేను. వాళ్ళు ఉప్పు ఎందుకు ఎక్కువ వేసారంటే, నార్మల్గా ఉప్పుతో బ్యాక్టీరియా, జమ్స్ ఇవన్నీ చచ్చిపోతాయి అనమాట. సో అటు నుంచి వచ్చిన జమ్స్, బ్యాక్టీరియా ఏమైనా ఉంటే కనుక ఆ ఉప్పుతో చచ్చిపోతాయి అని చెప్పి ఒక పెద్ద ప్లాన్ వేసి వాళ్ళు ఇలా ఉప్పు ఎక్కువ వేస్తుంటారు. కళ్ళోడు దివా ఎక్స్ప్రెషన్ తెలియట్లేదు. చెరి ఎన్ని ఫుట్బాలే కలర్ఫుల్ గా ఉంది. నాకు తెలుసు, ఎప్పుడు నేను ఆర్డర్ చేసుకున్న దాని మీదే ఉంటుంది నీ ధ్యాస అంతా. నువ్వు ఆర్డర్ చేసుకున్న వదిలేస్తావు, కానీ నిజంగా చాలా కలర్ఫుల్ గా ఉందబ్బా. ఇదిగో ఇందా నుంచి ఫోర్క్ అంటున్నావు, ఇదిగో ఫోర్క్ తీసుకో. సరే ఇదిగో నువ్వు పట్టుకో, ఇంకా నేను అదేదో టేస్ట్ చేస్తాను. కలర్ఫుల్ గా ఉంది, ఇటు కలర్ఫుల్ గా ఉంది, ఇటేమైంది. అంటే కనిపించే వాటికే పైన కలర్ వేయాలన్నమాట. కనిపించిన వాటికి అంటే ఇప్పుడు మనకి ఈ కాన్ఫరెన్స్, గూగుల్ మీట్స్ జరుగుతూ ఉంటాయి చూడు, ఓన్లీ పైన సూట్ వేసుకొని కింద చెడ్డీ వేసుకొని మీటింగ్స్ లో అటెండ్ అవుతారు చూడు, అలాగనమాట. వర్క్ ఫ్రమ్ హోమ్. సరే కానీ నీ గ్యాడ్జెట్ తీసేసుకుంటే తొందరగా ఇంటికి వెళ్ళిపోదాము. 3:11 అయిపోయింది ఆల్రెడీ. చలో. ఇక్కడ ఇన్ఆర్బిట్ లో మాకు సూటబుల్ గా గ్యాడ్జెట్ స్టోర్స్ ఏమున్నాయని చూస్తున్నాము. మనం హలో మేడం, ఏంటి స్టోర్ చూడంగానే అయిపోయారు? ఎన్ని సంవత్సరాలు అయిందో. ఇప్పుడు ఏమన్నా నువ్వు బట్టలు కొంటాను అనలేదు, గ్యాడ్జెట్ కొంటాను అన్నావు. అవును, నా బర్త్డే వస్తుంది కదా. నీ బర్త్డేకి ఇంకా టైం ఉంది బంగారం, వస్తుంది ఇంకా చాలా టైం. బయట వైరస్ ఉంది, ఇన్నిసార్లు తిరగకూడదు. వచ్చాం కదా ఎట్లాగా నా బర్త్డే షాపింగ్ కూడా చేసుకుంది. ఏమనిపిస్తుందో తెలుసా? ఏమనిపిస్తుంది? నువ్వు కూడా ఒక మాల్ కట్టించేస్తుంది ఇట్లా. కట్టిస్తా. నాకు ఒక 1000 కోట్లు ఎవరన్నా ఫ్రీగా ఇచ్చే వాళ్ళు ఉంటే కట్టిస్తా. అది ఎప్పుడు కావాలి ఫ్రీగా? మళ్ళీ పోనీ 1 రూపీ ఇంట్రెస్ట్ ఇచ్చినా కట్టిస్తా. గుండు చేయిందా? కొత్త స్టైల్ రా, ఫ్యాషనబుల్ గా ఉంటది. హలో, ఎక్కడ పడితే అక్కడ ఆగిపోతున్నాయండి. సరే, నాకు నచ్చితేనే తీసుకుంటా, నువ్వు ఫోర్స్ చేసి నన్ను తీసుకోమని అనకూడదు. చెరీ చూడు ఒకసారి. రెటీనా 5K. నీకు ఇష్టం కదా ఇది? యు ఆర్ ట్రైయింగ్ టు బై దిస్ ఫర్ ఎ లాంగ్ టైం. యా కరెక్టే, కానీ బట్ నేను చూసి కొన్ని రోజులు అయితే కొందాం అనుకుంటున్నా. ఇప్పుడే అంటే ఇది ఎందుకు ప్లాన్ చేయకూడదు?
ఇది కూడా నీకు వర్క్ అయ్యే గ్యాడ్జెటే కదా. వాడి ఫస్ట్ గిఫ్ట్ 1,63,000 ఉంది. ఆల్రెడీ ఇది ఐమాక్ రెటీనా 5K డిస్ప్లే చూస్తున్నది. సో ఇది తీసుకుందాం అని అనుకున్నాము. సో వాళ్ళ కస్టమర్ సేల్స్ పర్సన్తో నేను మాట్లాడితే వాళ్ళు ఏమన్నారంటే నెక్స్ట్ త్వరలో ఇంకో కొత్త వర్షన్ రాబోతుంది, సో అది ఇంకా బెటర్గా ఉంటుంది అన్నారు. నెక్స్ట్ మంత్ సో కొంచెం ఆగి బెటర్ వర్షన్ తీసుకుందాం అని చెప్పి డిసైడ్ అయ్యాం. సో చూసారు కదా, ఇదే కొత్తగా లాంచ్ అవబోతుంది. సో నెక్స్ట్ మంత్ త్వరలో మార్కెట్లోకి వస్తుంది అంటే నెక్స్ట్ మంత్ ఆర్ మేబీ ఆ నెక్స్ట్ మంత్. అండ్ చూసారా, నేను కొంచెం గ్యాప్ ఇచ్చేసరికి మా ఆర్డర్ దృష్టి ఎక్కడికి వెళ్ళింది. సో వేరే ఏదో తీసుకుందామని వచ్చి ఇంకా ఈ 2 ఐటమ్స్ తీసుకున్నాం. షాప్కి ఎంటర్ అయ్యి తర్వాత ఎంతసేపు చూసి ఏమి పట్టుకుని వెళ్తే బాగుంది కాబట్టి సో 2 కూడా పనికొచ్చాయి. ఇప్పుడు నాకు డౌట్ వచ్చింది. ఏంటి? ఇప్పుడు నేను చెప్పిన గ్యాడ్జెట్ నువ్వు అలాగే కొనలేదు కదా, ఇది నీకు నువ్వే కొనుక్కున్నావు కదా. అవును, మరి మా తరపున గిఫ్ట్ కొనాలి కదా. ఇది వాడి తరపున ఇచ్చినట్టు. సారీ, నాట్ యాక్సెప్టెడ్. 100% యాక్సెప్ట్. రీసెంట్గా కొత్తగా ఛానల్ స్టార్ట్ చేశాము. సో దానికి సంబంధించిన వీడియోస్ ఎడిట్ చేయాలంటే ఒక మంచి సిస్టమ్ కావాలి. ఇప్పటివరకు అంటే ఏదో నా దగ్గర ఉన్న ల్యాప్టాప్తో మేనేజ్ చేసుకుంటూ వచ్చాను. అది మధ్య మధ్యలో స్ట్రక్ అయిపోవడం, ఇబ్బంది పడడం, రెండింటికి చాలా టైం తీసుకోవడం, ఇవన్నీ ఏంటంటే నాకు ఒక్కొక్క ఎపిసోడ్కి చాలా టైం పట్టేస్తుంది. సరే కంటిన్యూస్గా ఎపిసోడ్స్ చేయాలి అంటే మంచి ప్రాసెసర్ కలిగిన సిస్టమ్ కావాలి అనే ఉద్దేశంతో ఇటు వచ్చాము. కానీ వాళ్ళు సేల్స్ పర్సన్స్ త్వరలో ఇంకా మంచి సిస్టమ్ వస్తుంది అని చెప్పడంతో ఇప్పుడు డ్రాప్ అయిపోయాము. నెక్స్ట్ వర్షన్ ఐమాక్లోనే నెక్స్ట్ వర్షన్ త్వరలో రిలీజ్ అవుతుందని అన్నారు. సో అది వచ్చేంత వరకు వెయిట్ చేసి వచ్చిన తర్వాత బెస్ట్ వర్షనే తీసుకుందాం అని చెప్పి ఫిక్స్ అయ్యాం. ఈ లోపల షాపింగ్ ఎలాగో వచ్చాం కాబట్టి కొంచెం కావాల్సిన సామాన్లు ఉన్నాయి. సో ఏదో డైవర్ట్ చేద్దామని ట్రై చేస్తాం కానీ డైవర్ట్ అవ్వట్లేదు. ఇంకా అక్కడే ఫిక్స్ ఆన్ అయిపోయింది. సరే ఏం తీసుకుంటావు ఇంతకి? వద్దురా బాబు, ఇదిగో చూడు, అసలే లాక్డౌన్, మనం ఎక్కువ బయటకు వెళ్ళట్లేదు. సో దానివల్ల మన షూస్ కూడా ఏమవుతున్నాయి అంటే వాళ్ళు ఎఫెక్ట్ అయిపోతున్నారు అందరూ కూడా. సో ఇంట్లో ఉండే వాళ్ళకి షూస్ ఎందుకు, చెప్పులు చాలు. అనిపిస్తుంది అన్ని కొనేస్తే. ఏమైంది తీసుకోవట్లా? తెలిసిందే, ఒకసారి చూసి వెనక్కి పెట్టేసామంటే ప్రాబ్లం ఏంటి అని. సో ఐదర్ మనకున్న బడ్జెట్ లో అన్నా లేకపోవాలి, లేదా అనుకున్న కలర్ అన్నా దొరకకపోయి ఉండాలి. ఫస్ట్ పాయింట్. సో బడ్జెట్ ఎక్కువ. నాకు ఒక ఐడియా వచ్చింది. ఏంటి? మనవాడు చిన్నాడు, సో వాడు నాకు గిఫ్ట్ ఇచ్చే కంటే నేనే వాడికి ఫాదర్స్ డే రోజు గిఫ్ట్ ఇస్తే బాగుంటుంది కదా. ఏదో కన్విన్సింగ్ గానే ఉంది నాకు. అదంతా ఎందుకు, ఎవరికో ఒకరికి గిఫ్ట్ ఇవ్వటం ముఖ్యం. నీకు అదే ముఖ్యం కదా. సో వాడు నెక్స్ట్ నడవాలి కాబట్టి, వాడి ఫ్యూచర్ అంతా బాగుండాలి కాబట్టి కొంచెం వాడికి నడక ప్రాక్టీస్ అయ్యేలాగా వాడికి వాకర్ ఇద్దాం అనుకుంటున్నాను. ఓ వావ్, ఓకే. మరి వెళ్ళి కొనేసి బిల్లింగ్ చేద్దాం. ఓకే. పిల్లలకి చూడండి అసలు ఎంత ముద్దు ముద్దుగా ఉన్నాయో. ఇక్కడికి రావటం నేను మిస్ అయినట్టున్నాను. సో వాళ్ళతో మాట్లాడాను, వాళ్ళు మనం అడిగిన ప్రోడక్ట్ అయితే అవైలబిలిటీ చెక్ చేస్తున్నారు. ఒకవేళ వాళ్ళు అనుకున్న స్టోర్ లో ఆ ప్రోడక్ట్ ఉంటే కనుక డెలివరీ పంపించేస్తారు. ఓకే బుజ్జి, ఒకసారి ఇట్రా. నేను అక్కడ ఒక క్రిప్ బెడ్డింగ్ సెట్ చూసాను. ఇది ఎలా ఉంది? బాగుంది కదా. వాడికి నేను ఎట్లాగో క్రిప్ బుక్ చేశాను, నేను ఆన్ వే వస్తుంది క్రిప్. సో దానికి మనకి ఎట్లాగో బెడ్డింగ్ సెట్ కావాలి. నేను ఆన్లైన్ లో చూసాను కానీ ఎక్కడ దొరకలేదు నాకు బెడ్డింగ్ సెట్. చాలా బాగుంది, నాకు ఎందుకో డీసెంట్ గా ఉంది కలర్. ఇది కూడా నువ్వేమంటావు? సరే తీసుకుందా. ఓకే ఫైన్, సరే వాక్. సో उसका पेमेंट डिलीवरी होने के बाद जीपे करेंगे. వావ్, మా ఆయన హిందీ మాట్లాడుతున్నారు. నేను అది ఎప్పుడు హిందీ మాట్లాడినట్టు. ఒకటి చేద్దామని వచ్చి ఇంకోటి చేస్తే ఇలానే ఉంటుంది, ఇలానే జరుగుతూ ఉంటాయి. ఏదో ఒకటి ఇంకోటి చేసినా అది యూస్ఫుల్లే కదా చేసాము.
ఆవిడ అనుకున్నట్టు ట్రిప్కి సంబంధించిన కంప్లీట్ బంపర్స్ అండ్ సెట్టింగ్. తను చాలా హ్యాపీగా ఉంటుంది అని అనుకుంటున్నాను. వాటిని ఇంట్లో పెట్టి వాటిని చూసిన తర్వాత చూద్దాం. సో వాడు దీని తర్వాత కంఫర్టబుల్గా ఉన్నాడు అనేది ఇంటికి వెళ్ళవచ్చు. సో మొత్తానికి అనుకున్న షాపింగ్ అంతా కంప్లీట్ చేసుకొని ఇప్పుడు మళ్ళీ ఇంటికి వెళ్తున్నాము. ఒక 1 అవర్ 1.5 అవర్లో కంప్లీట్ చేసేద్దాం అనుకున్నది మాకు దగ్గరగా 4 అవర్స్ పట్టింది. సో మొత్తం అంతా తిరిగి అనుకున్నది కొన్ని దొరక్క, కొన్ని ప్లాన్స్ మార్చుకొని, కొన్ని లాక్డౌన్ టైం అయిపోయింది. సో అర్జెంట్గా టైం అయిపోవచ్చింది కాబట్టి త్వరగా ఇంటికి వెళ్ళిపోవాలి. ఎస్, ఇందాక మెట్లు ఎక్కువ వచ్చాము, ఇప్పుడు మళ్ళీ మెట్లు దిగి వెళ్తున్నాము. మధ్యలో తిన్నాం కదా, షాపింగ్తో పాటు మెట్లు దిగి అది కూడా అరగొట్టుకున్నాము. ఈసారన్నా కింద డోర్లు అవన్నీ తెరిచి మాకు యాక్సెస్ ఈజీగా ఉంటే బాగుండు. డోర్ ఓపెన్ ఉందిలే. ఎస్ సార్. సో ఫైనల్లీ మా షాపింగ్ ఇలా కంప్లీట్ అయింది. టైం అయిపోయింది కదా, చూసారా మొత్తం అన్ని ఖాళీలు అయిపోయినాయి. అందరూ రిటర్నింగ్ బ్యాక్ టు హోమ్ అనుకుంటా. సో మేము కూడా చక్కగా వెళ్ళిపోవాలి. సో ఒకసారి కార్ ఎక్కే ముందు మా సేఫ్టీ ప్రోటోకాల్స్. సో పద తొందరగా, నా కొడుకుని మిస్ అవుతున్నాను. నేను ఏదో 2 అవర్స్లో అయిపోతుంది అనుకున్నాను. షాపింగ్ చేసినంత సేపు మిస్ అవ్వలేదు. షాపింగ్ అయిపోగానే మిస్ అయిపోతాను, కొడుకుని మిస్ అయిపోతాను అంట డైలాగ్. వామ్మో, ఇది ఎట్టిచ్చాడు, ఇది పెద్ద స్వర్గం లాగా ఉంటది. వెళ్ళిపోతున్నావు కాదు వెనకాల. బుజ్జి తార్, బుజ్జి థార్ కాదమ్మా, థార్ ఇంగ్లీష్ సినిమాలో వాడు మార్వెల్ క్యారెక్టర్. ఇది థార్, ఇది కార్. థార్ బుజ్జి అంట, థార్ బుజ్జి. చెప్తా నాకు టైం వస్తుంది అప్పుడు చెప్తా. చెప్పేది నాకే కదా, అందరికీ చెప్పావు థార్ కార్. ఇదేమో స్పోర్ట్స్ కార్ కాదు, మామూలుగా. అంటే ఇందాక BMW కార్ అతను అలానే వెళ్ళాడు కదా, అసలు కార్ ఏంటి బుజ్జి అలా వెళ్ళింది. గ్యాస్ వస్తుంది వెళ్తుంది, సౌండ్ వస్తుంది. ప్రాబ్లం పాపం. కరెక్ట్ గా మన ముందు చెప్తున్నాడు, సౌండ్ వస్తుంది. ఇక్కడే కదా ఇందాక. అండ్ మళ్ళీ కాస్ట్లీ BMW కార్ అది, స్పోర్ట్స్ కార్. ఏదో పీకేసి ఉంటాడు, సైలెన్సర్స్ అవన్నీ పీకేసి. ఐ మీన్ లవ్ విత్ దిస్ రోడ్. ఎందుకో బాగా చేశారు. యాక్చువల్లీ ఇన్ఆర్బిట్ రూఫ్ మారిపోయింది ఈ రోడ్ ఇంటి వరకు కదా. మొత్తం అంతా కొత్త సిటీలో ట్రావెల్. చూడండి 5 o'clock కి లాక్డౌన్ అన్నారు, మాతో పాటు ఎంతమంది ఉన్నారో చూడండి. సో మనకి ఇంకా 5 minutes ఉంది. 5 minutes లో వెళ్ళగలమా? అట్లీస్ట్ మెయిన్ రోడ్ దాటేసి మన సందులోకి వెళ్ళిపోగలిగితే 5 minutes లో. అంబులెన్స్. సో హోప్ అంబులెన్స్ లో ఉన్నప్పుడు సేఫ్ గా ఉండాలని. సో ఇది ఫస్ట్ టైం అనుకుంటా, మళ్ళీ నేను చాలా ఇయర్స్ తర్వాత మా డాడీకి గిఫ్ట్స్ కొంటాం. నేను చాలా ఇయర్స్ తర్వాత ఉంది. లాస్ట్ ఇయర్ అంటే కొంచెం ప్రెగ్నెన్సీలో ఉండటం వల్ల వెళ్ళలేదు. అంతకు ముందు ఇయర్ కూడా కొనలేదు మనం ఏమి. ఓకే, ఒక 2-3 years అవుతుంది నాకు తెలిసి. సో ఆయన దగ్గర నుంచి మాత్రం చాలా గిఫ్ట్లు కొనిపించేసుకుంటాను నేనైతే. ఏమనాలి, గిఫ్ట్ ప్రియురాలనాలో గిఫ్ట్ సాడిస్ట్ అనాలో తెలియదు. ఏదైనా ఫంక్షన్ వచ్చిందంటే చాలు నా గిఫ్ట్ ఏది, ఏదైనా పుట్టినరోజు వచ్చిందంటే చాలు నా గిఫ్ట్ ఏది. ఇదిగో ఇంకా బర్త్డే రాలేదు, అప్పుడే నా బర్త్డే గిఫ్ట్ ఏంటంట. అవును, మరి ఇప్పటి నుంచి ఇంకా 4 రోజులు టైం ఉంది. ఇప్పటి నుంచి లైన్ లో పెట్టుకుంటేనే కదండి అప్పుడు వస్తాయి. సరే 20 days ఉంది కదా, 4 రోజులు కాకపోయినా. ఒకటి చెప్తాను, నాకు గిఫ్ట్లు అంటే ఇష్టం, అలాగే ఇస్తాను, తీసుకుంటాను. కానీ నేను ఇచ్చేవన్నీ ఇప్పటి వరకు అందరికి యూజ్ అయినాయా లేదా? యూజ్లెస్ నేనేం ఇవ్వలేదు కదా. ఆ విషయంలో నిన్ను అప్రిషియేట్ చేయాలి. అన్ని ఆలోచించి అలా అని చెప్పి కాస్ట్లీ కూడా కొనేను. యూజ్ అవుతుందంటే కాస్ట్లీ పెట్టుకుంటాను, యూజ్ అవుతుందంటే కొన్ను నేను. ఇంకా అది మరి ఆ మాట చెప్పు. సరే అదే ఒప్పుకున్నాను కదా, నువ్వు కొన్నవన్నీ యూజ్ అయ్యేవి. ఎప్పుడు పరువు తీయడమే కదా, అప్పుడప్పుడు కొంచెం పరువు కూడా కాపాడు. అదేంటి, నేను మొత్తం నీ పరువు అంతా తీయడానికి పుట్టినాడు ఇలాగే చెప్తాను అసలు. అవును మరి. ఓకే,
సో మను వాళ్ళ ఫాదర్ కోసం తను ఏం కొనాలనుకుందో కొనేసింది. అండ్ వాడు నాకు గిఫ్ట్ ఇచ్చినట్టుగా ఏదో కొందాము అని తను ట్రై చేసింది, కానీ అది కుదరలేదు. సో మా ప్లాన్స్ మార్చుకొని ఈ ఫాదర్స్ డే కి నేనే వాడు గిఫ్ట్ ఇస్తున్నట్టుగా ఒక బ్యూటిఫుల్ సర్ప్రైజ్ అండి. అదే భయం వేస్తుంది, అది ఏ సర్ప్రైజో అసలు, దాని ద్వారా మరి ఏం జరుగుతుందో. కన్విన్స్ అయ్యా. ఓ మై గాడ్. అవును బుజ్జి, నా కొడుక్కి గిఫ్ట్లు వచ్చినాయి, మా డాడీకి గిఫ్ట్లు వచ్చినాయి, నీకు గిఫ్ట్లు వచ్చినాయి, మరి నాకు మేమందరం నీ లైఫ్ లో ఉండటమే పెద్ద గిఫ్ట్ కదా. సరే నా బర్త్డేకి అయితే కొనిపెట్టు. నాకు అర్థం కాదు, ఫాదర్స్ డే వచ్చినా గిఫ్ట్ కొని పెట్టాలి, మదర్స్ డే ఫాదర్స్ డే అడగలేదు కదా, మదర్స్ డే కొనాలి, ఎందుకంటే నేను మదర్ని కదా ఇప్పుడు. అవ్వా 20th షూట్ వేరే అంటే ఇప్పుడు వేరే రీజన్స్ వల్ల షూటింగ్ ఏమైనా క్యాన్సిల్ అయితే మనం ఏం చెప్పలేం, కానీ అందుకనే నేను దేవుని కోరుకుంటున్నా 20th షూట్ క్యాన్సిల్ చేసేలాగా ఒక్కరోజు. బికాస్ నీకు మళ్ళీ ఫస్ట్ ఫాదర్స్ డే రాదు కదా. ఎవ్రీ ఇయర్ వస్తుంది ఫాదర్స్ డే, నేను కాదు అనను, కానీ ఫస్ట్ ఫాదర్స్ డే అనేది కొంచెం ఇంపార్టెంట్. సో చూద్దాం, ఒకవేళ షూటింగ్ ఎర్లీగా అయిపోతే ఆ రోజు నైట్ కలిసి స్పెండ్ చేయడానికి విల్ ప్లాన్.